అర్జున్ కోరినటువంటి అనుమతిని పుష్ప 2 ప్రీమియర్ షోకు ఎవరైతే సెలబ్రిటీస్ హాజరవుతారు భద్రత కల్పించండి అని కోరారో దాన్ని రిజెక్ట్ చేశాం. ఆ రిజెక్ట్ చేసినా కూడా ఎందుకు మీరు వచ్చారు అని అల్లు అర్జున్ని ప్రశ్నించినప్పుడు దీంతో ఒక్కసారిగా అడ్డంగా బుక్ అయిపోయాను అనుకున్నాడేమో అల్లు అర్జున్. ఒక్కసారిగా నేను ఒక సామాన్య ప్రేక్షకుడిగానే థియేటర్కి హాజరయ్యాను, నా సినిమాను నేను కూడా చూసుకుంటాను, సో సంధ్యా థియేటర్లో నేను చూసుకోవడం నా సెంటిమెంట్, అభిమానుల మధ్య చూసుకుంటే ఆ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది స్వయంగా చూడాలనుకున్నాను కాబట్టి ఫ్యామిలీతో వచ్చాను అని చెప్పినట్లుగా తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు అల్లు అర్జున్ తన ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ వీడియోస్లో కానీ ఒకటే విషయం ప్రస్తావించాడు, ముందుగా అనుమతులు ఉన్నాయి, పోలీసులు కూడా అనుమతులు ఇచ్చారు కాబట్టే, పోలీసులు రూట్ క్లియర్ చేశారు కాబట్టే నేను అక్కడికి వెళ్ళాను అని చెప్పారు. కానీ ఎప్పుడైతే తను పోలీసులు క్వశ్చన్ అవర్ మొదలు పెట్టారో, క్వశ్చన్స్ అడుగుతూ ఉంటూ రిజెక్ట్ చేసినటువంటి లెటర్ను తన ముందుంచారో నేను ఒక సామాన్య ప్రేక్షకుడిగానే వచ్చాను అని చెప్పినట్లుగా తెలుస్తుంది. మరోవైపు మీ పిఆర్ టీం ముందుగానే అక్కడికి చేరుకున్నారు, మీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా గంట ముందే అక్కడికి చేరుకున్నారు. అక్కడ క్రౌడ్ పెద్ద ఎత్తున ఉంది, ఈవెన్ థియేటర్కి వచ్చేటటువంటి దారిలో కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు అనే విషయాన్ని మీకు ముందుగా చెప్పారా అంటే ఎస్ చెప్పారు. సో సాధారణంగా సినిమా రిలీజ్ అవుతున్నటువంటి క్రమంలో పెద్ద ఎత్తున క్రౌడ్ రావడం సహజమే కదా అని చెప్పినట్లుగా తెలుస్తుంది. అంటే ఒక క్రౌడ్ పెద్ద ఎత్తున ఉంది, అక్కడ తొక్కిసాలట జరుగుతుంది అనే విషయాన్ని కూడా పిఆర్ టీం కానీ లేకపోతే వ్యక్తిగత భద్రతా సిబ్బంది ముందుగానే గ్రహించలేకపోయారు, అల్లు అర్జున్ ఏమాత్రం హెచ్చరించలేకపోయారు. అల్లు అర్జున్ వచ్చే ముందు నుంచి అల్లు అర్జున్ వెళ్ళిపోయే వరకు దాదాపు 10 నిమిషాలతో ఉన్నటువంటి వీడియోని ఇప్పటికే పోలీసులు కూడా రూపొందించారు. దానికి సంబంధించినటువంటి వీడియో మొత్తాన్ని అల్లు అర్జున్కి కూడా చూపించారు. దాంట్లో ఒక్కసారిగా అల్లు అర్జున్ ఏమేం తప్పిదాలు చేశాడో మొత్తంగా ఆ వీడియోలో ఉంది కాబట్టి తను రోడ్ షోలో అభివాదం చేశాడు, లేకపోతే తను ఎలాంటి అనుమతి లేకున్నా కూడా రోడ్ షోకి వచ్చాడు. మరోవైపు అభిమానులకు అభివాదం చేస్తూ ఒక్కసారిగా వెళ్ళేటటువంటి క్రమంలో బౌన్సర్లు చేసినటువంటి దౌర్జన్యాన్ని, బౌన్సర్లు అక్కడ కిరాతకంగా వ్యవహరించడానికి కూడా ఆ వీడియోలో ఉంది కాబట్టి మొత్తంగా వాటన్నిటినీ అల్లు అర్జున్ కూడా చూశాడు. సో ముందుగా బౌన్సర్లు వెహికల్ను క్లియర్ చేస్తూ వచ్చారు, నేను నా ఫ్యామిలీతో వచ్చాను, నా పిల్లలు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండొద్దు అని చెప్పి వాళ్ళు క్లియర్ చేశారు. కానీ ఇంత పెద్ద తొక్కిసలాట జరుగుతుందని నేను అనుకోలేదు అనే విషయాన్ని కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. మరోవైపు అల్లు అర్జున్ లోపల ఉన్నటువంటి క్రమంలో సినిమా చూస్తున్నప్పుడు బయట జరిగినటువంటి తొక్కిసలాటను ఏసీపీ అదేవిధంగా ఇన్స్పెక్టర్ వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తే మీ మేనేజర్ అడ్డుకున్నారు, మీ మేనేజర్ నేను మీకు చెప్తాను అని పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తుంది. సో మేనేజర్ మీకు ఈ విషయాన్ని చెప్పాడా లేదా అనే విషయాన్ని కూడా అల్లు అర్జున్కు విచారణ అధికారులు అడిగారు. ఆ టైంలో మేనేజర్ నా దగ్గరికి వచ్చాడు కానీ బయట తొక్కిసలాట జరిగినటువంటి విషయాన్ని చెప్పలేదు అని అల్లు అర్జున్ చెప్పినట్లుగా తెలుస్తుంది. సో ఎప్పుడైతే డీసీపీ అక్కడికి చేరుకున్నారో లోపలికి, డీసీపీ స్వయంగా అల్లు అర్జున్కి చెప్పి బయట ఒక మహిళ చనిపోయింది, ఒక పిల్లాడు కూడా ప్రాణాపాయ స్థితిలో కొట్టిమిట్టాడుతున్నాడు, బయట గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని డీసీపీ మీకు చెప్పారా లేదా అనే విషయాన్ని కూడా స్వయంగా డీసీపీ తనే చెప్పారు. విచారణలో కూడా తను కూడా ఉన్నారు, నేనే మీ దగ్గరకు వచ్చి చెప్పాను కదా అన్నప్పుడు ఒక్కసారిగా అల్లు అర్జున్ సైలెంట్ అయిపోయాడు, నోరు మెదపనటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు ప్రెస్ కాన్ఫరెన్స్లో అల్లు అర్జున్ చెప్పింది మాత్రం నా దగ్గరికి ఏ పోలీస్ అధికారి కూడా రాలేదు, నాకు బయట జరిగినటువంటి విషయాన్ని నాతో ప్రస్తావించలేదు, బయట తొక్కిసలాట జరిగిందనే విషయం కూడా నాకు తెలియదని ఇప్పటివరకు ప్రెస్ మీట్లలో అల్లు అర్జున్ చెప్పాడు. కానీ ఎప్పుడైతే డీసీపీ స్వయంగా విచారణలో ఉన్నాడో తను నేరుగా నేనే కదా మీకు చెప్పాను, మీకు బయట ఒక మహిళ చనిపోయింది, మీరు ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పాను అన్నారు కదా అని అడిగితే ఆ టైంకి మాత్రం అల్లు అర్జున్ నోరు మెదపకుండా సైలెంట్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం ఇంకా 1 గంట పాటు విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఎప్పుడైతే వీడియో ఫుటేజ్ను పోలీసులంతా సేకరించి ఒక 10 మినిట్స్ డ్యూరేషన్తో ఉన్నటువంటి వీడియోను రూపొందించారో ఆ వీడియో అల్లు అర్జున్ చూడగానే ఒక్కసారిగా షాక్ గురై ఉంటాడు. ఎందుకంటే అందులో క్లియర్గా తెలుస్తుంది అల్లు అర్జున్ వచ్చేటటువంటి క్రమంలో రోడ్ షో మాదిరిగా వస్తూ ఓపెన్ టాప్ కార్లో నుంచి అభిమానులకు అభివాదం చేస్తూ వచ్చాడు. ఇప్పటివరకు తాను చెప్పాడు, నేను కేవలం గేట్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళాను, పెద్దగా షో చేయలేదు, రోడ్ షో కూడా చేయలేదని చెప్పాడు. కానీ పోలీసులు రూపొందించినటువంటి వీడియోలో క్లియర్గా కనిపిస్తోంది మెట్రో స్టేషన్ కింద నుంచి దాదాపు 500 మీటర్స్ వరకు కూడా తను వెళ్తూ రోడ్ షో చేస్తూ అభివాదం చేస్తూ లోపలికి వెళ్ళాడు. ముందు వైపు తన వెహికల్ ముందు వైపు చాలామంది తోపులాటకు కూడా గురవుతున్నారు, అయినా కూడా అల్లు అర్జున్ అదేవిధంగా వెళ్ళాడు. సో వీడియోలో క్లియర్గా తెలిసిపోతుంది. నా దగ్గరికి పోలీస్ ఆఫీసర్స్ రాలేదు అన్నారు. అక్కడ సీసీ ఫుటేజ్ను కూడా సంధ్యా థియేటర్ నుంచి కలెక్ట్ చేశారు. వాళ్ళు ఏసీపీ అదేవిధంగా ఇన్స్పెక్టర్కి అక్కడికి వచ్చినటువంటి వీడియోను కూడా అందులో జతపరిచారు. ఈవెన్ వెళ్ళేటప్పుడు డీసీపీ స్వయంగా అల్లు అర్జున్ను బయటకు తీసుకొని వస్తున్నారు. ఆ సీసీ ఫుటేజ్ను కూడా కలెక్ట్ చేసి ఆ వీడియోలో రూపొందించారు. కాబట్టి ఇప్పటి వరకు పోలీసులు నాకెవరు ఇన్ఫార్మ్ చేయలేదు అంటూ చెప్పుకొచ్చినటువంటి అల్లు అర్జున్ ఒక్కసారి అడ్డంగా బుక్ అయిపోయాడు. డీసీపీ దగ్గరుండి తనను ఎస్కార్ట్ రూపంలో బయటకు తీసుకొని